నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఉస్తాద్ భగత్ సింగ్ రేపు విడుదలకు రెడీగా ఉంది. ఖచ్చితంగా దీనికి అంబటి రాంబాబు వచ్చి రేపు రివ్యూ చేస్తాడు, ఎక్కడ ఆగడు. ఎందుకంటే కాపు కులంలో తను మించిన తోపు ఎవరు లేడని అంబటి రాంబాబు ప్రూవ్ చేసుకునే స్థితిలో ఈరోజు ఉన్నాడు. సో ఉస్తాద్ భగత్ సింగ్ పైన రేపు రివ్యూ అయితే రావటం ఖాయం. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా ఫ్లాప్. ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద ఫ్లాప్, ఓజీ పెద్ద ఫ్లాప్, అన్ని పెద్ద ఫ్లాపే. ఇది చెప్పింది వైసీపీ వాళ్ళు. ఒకసారి వాళ్ళ ఆడియో వినిపిస్తా మీకు, దాని తర్వాత అసలు సినిమా ఫ్లాప్ కాదో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. దానికి సంబంధించి ఏ రోజు అడగడం, కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన హరిహర వీరమల్లు, ఓజీ, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, అంటే ఈ 3 ఫ్లాప్ సినిమాలు అనుకోండి. 3 ఫ్లాప్ సినిమాలే అనుకోండి అంట. చెప్పే వెంకటరెడ్డి, ఇంకా మీరు ఇంక ఇష్టం వచ్చినట్టు చెప్పండి. సోషల్ మీడియాలో బాయ్కాట్ ఉస్తాద్ భగత్ సింగ్, ఇది ఒక ట్రెండ్. మళ్ళీ బాయ్కాట్ పవన్ కళ్యాణ్ మూవీ, ఇది మొదలు పెట్టేశారు. ఫ్లాప్ ఉస్తాద్ #. విచ్చలవిడిగా 2 రోజుల ముందు నుంచే ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఫ్లాప్ చేసేయాలి. లాస్ట్ టెన్యూర్లో మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి 5 రూపాయలు 10 రూపాయలు పుట్నాల పప్పు ఖరీదుకి పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లు ఇచ్చేసాడు జనాలకి. పెద్ద పెద్ద బడా ప్రొడ్యూసర్లు వెళ్తే మాత్రం చిరంజీవి గారు వెళ్ళి చేతులు జోడించి నమస్కారం పెట్టి అడిగినా కూడా చీ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి. అందరూ చూసిన విజువల్స్ నేను చెప్తుంది. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి రేట్లు పెంచుతున్నారు? ఇది ఫ్లాప్ మూవీ. ఫస్ట్ రేట్లు పెంచడం కాన్సెప్ట్ సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు థియేట్రికల్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఎలా నడుస్తున్నది ఒకటి చూపిస్తాను. అది చూసిన తర్వాత వీళ్ళ కౌంటర్ బ్యాక్ ఇద్దాం. మనం చూస్తుంది వైజాగ్ లో జగదాంబ కాంప్లెక్స్ లో పండగ రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి పొద్దున్న 5 గంటల షోలు బుక్ అవ్వలేదు. మిగతావన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ లో ఉన్నాయి. ఇది తీసింది కూడా 2 గంటల క్రితం నేను ఈ స్క్రీన్ షాట్. అండ్ 2 షోస్ అయితే ఆల్రెడీ హౌస్ ఫుల్ అయిపోయినాయి. మనం చూసుకుంటే వరుణ్ బీచ్ ఐనాక్స్ లో ఓన్లీ 5 o'clock షోస్, కొన్ని ఫాస్ట్ ఫిల్లింగ్ లేవు, మిగతావన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ లోనే వెళ్ళిపోయినాయి. మనం అబ్జర్వ్ చేస్తే డాల్బీ వైజాగ్ ఫాస్ట్ ఫిల్లింగ్, హౌస్ఫుల్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్. మనం చూసుకుంటే ఐనాక్స్ సెంట్రల్, దీంట్లో కూడా ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్. దాని తర్వాత మోహిని డాల్బీ, దీంట్లో కూడా ఫాస్ట్ ఫిల్లింగ్, 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 ఫాస్ట్ ఫిల్లింగ్. ఇది విశాఖపట్నంలో నేను తీసుకున్న సదరు కొన్ని థియేటర్లు మాత్రమే, రెప్యూటెడ్ థియేటర్స్ మాత్రమే పోర్ట్రే చేస్తున్నాను. ఇది ఫ్లాప్ మూవీయా? ఇది గుంటూరులో ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్. ఇది శివ సినిమా ప్రైమ్ లో ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే సినీ స్క్వేర్ లో సోల్డ్ అవుట్, సోల్డ్ అవుట్, సోల్డ్ అవుట్, సోల్డ్ అవుట్, సోల్డ్ అవుట్, మళ్ళీ ఫాస్ట్ ఫిల్లింగ్. అండ్ అట్మాస్ ప్రైమ్ లో చూసుకుంటే ఒక్క థియేటర్ లో మాత్రం టికెట్స్ అవైలబుల్ గా కనిపిస్తున్నాయి. ఇది ఫ్లాప్ మూవీయా? ఇదిగోండి, ఇది రాజమహేంద్రవరం ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్. శరత్ సినిమాస్ లో ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ 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 నీ ఫాస్ట్ ఫిల్లింగే. మళ్ళీ సూర్య కాంప్లెక్స్ ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్. ఎస్, ఇక్కడ కొన్ని షోస్ పెండింగ్ ఉన్నాయి. ఇది పొద్దున్నే లాంచ్ అయింది కాబట్టి, మీరు తీసి 9 o'clock కాబట్టి ఇంకా ఫిల్లింగ్ లో ఉంది. అప్సరా లేజర్ ఫాస్ట్ 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 ఫాస్ట్. దాని తర్వాత ఊర్వశి రాజమండ్రిలో మనం అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్. అట్ ద సేమ్ టైం మురళీకృష్ణ మనం అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్ 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 ఫాస్ట్. ఇది ఎక్కడన్నా ఫ్లాప్ మూవీ దాఖలాలు కనిపిస్తున్నాయా మనకి? ఇది విజయవాడ అండి. విజయవాడలో మొత్తం సినీ పోలీస్ ఫాస్ట్ ఫిల్లింగ్ లో ఉంది, ఐనాక్స్ ఫాస్ట్ ఫిల్లింగ్. దాని తర్వాత సినీ పోలీస్ 1 mall ఫాస్ట్ ఫిల్లింగ్, ఏబిఆర్ సినిమాస్, నియో స్క్రీన్ కానూరు ఫాస్ట్ ఫిల్లింగ్. దాని తర్వాత లైలా మాల్, ఇది కూడా ఎంజీ రోడ్ ఫాస్ట్ ఫిల్లింగ్, స్వర్ణ మల్టీప్లెక్స్ ఫాస్ట్ ఫిల్లింగ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాకినాడలో మనం GEPL ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫిల్లింగ్, ఫాస్ట్ ఫాస్ట్. అండ్ సత్య గౌరీ 2K డిజిటల్ డాల్బీ కాకినాడ, ఇది కూడా మొత్తం ఫాస్ట్ ఫిల్లింగ్ స్కేల్లోనే ఉంది. సూర్య సినిమాక్స్ కాకినాడ, ఇది కూడా మొత్తం ఫాస్ట్ ఫిల్లింగ్ లోనే ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. లక్ష్మి కాకినాడ ఫాస్ట్ ఫిల్లింగ్. దాని తర్వాత చంద్రగుప్త మొత్తం ఫాస్ట్ ఫిల్లింగ్. ఈ మూవీ ఫెయిల్యూర్ మూవీయా? ఈ మూవీ ఆడట్లేదా? ఈ మూవీ ఫ్లాప్ అయిందా? దీనికి టికెట్ల ధరలు ఎందుకు పెంచారా? ఇప్పుడు మీ అందరికి ఒక స్లైడ్ వస్తుంది. ఖచ్చితంగా చెప్పు దెబ్బ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకళ్ళ మీద పడేడిస్తే ఎలా? యాత్ర 2 సినిమా జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయడానికి తీసిన సినిమా. యాత్ర 2లో అరౌండ్ 2 crores allegedly transferred to production company under the name of government promotional videos. ఎవడబ్బా సొత్తు, ఎవరిని ప్రమోట్ చేయడానికి ఈ సినిమా తీసింది? జనాల డబ్బు 2 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ఇది కాకుండా సెపరేట్ రిపోర్ట్స్ ఆల్సో మెన్షన్ అబౌట్ 1 crore రూటెడ్ వయా ఏపీ డిజిటల్ కార్పొరేషన్. అంటే 1 కోటి కాకుండా ఇంకొక 2 కోట్లు, మొత్తం 3 కోట్లు.
వ్యూహం 2024 RGVతో అట్టర్ ఫెయిల్ సినిమా, ఎందుకు పనికిరాని సినిమా అని చెప్పి బయట చాలా మంది అనుకుంటారు. ఈ సినిమాకి ₹1 allegedly paid through AP FiberNet for production support. Another report claims 2.15 was paid by streaming digital rights on AP FiberNet. ఎవడి డబ్బు ఇదంతా? ఎవరిని జాకీలేసి లేపటానికి? క్లియర్గా అడుగుతున్నా, హూ ఇస్ ద మ్యాన్? గవర్నమెంట్లో ప్రజల డబ్బుని ఇష్టం వచ్చినట్టు ఫిలిం ప్రొడక్షన్స్కి పెట్టేస్తారా? తమాషాలుగా ఉందా మీకు? కొత్త ఇదేమన్నా? దానిపైన కేసులు కూడా పడి మర్చిపోయారా? ఇంకొక స్లైడ్ వస్తుంది. కంబైన్డ్ ఎస్టిమేట్ స్పెండింగ్, లోయర్ ఎస్టిమేట్ 2.1, హైయర్ ఎస్టిమేట్ 4 to 5 crores. 5 కోట్ల ప్రజాధనాన్ని హైయర్ ఎస్టిమేట్లో తీసుకున్నా ఇష్టం వచ్చినట్టు సినిమాలకు ఖర్చు పెట్టే వైకాపా జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయడానికి ఇష్టం వచ్చిన సినిమాలు తీసేసి యాత్ర 2, యాత్ర 1, వ్యూహం ఇలాంటి సినిమాల ప్రొడక్షన్కి ప్రమోషన్ కోసం వాడతారా? తమాషాగా ఉందా? ఇంకా ఎలివేషన్లు జాకీలు ఎచ్చి పెట్టుకోవాలి. చిన్న రాకెట్ వెళ్ళిపోయింది 11 స్థానాలు చివరికి. మీరు కూర్చుని ఈరోజు #ఉస్తాద్ బాయ్కాట్ పవన్ కళ్యాణ్ ఎన్ని సొల్లు చెప్పినా, ఎవరు వైసీపీ వాళ్ళు చెంత మురిగినా ఈ ఫాస్ట్ ఫిలింగ్ అయితే ఆపే సత్తా మీకు లేదు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. దీని గురించి రివ్యూ కూడా నేను ఫస్ట్ వచ్చేస్తాను. ఇది పవర్ స్టార్ బ్లాక్ బస్టర్, రాసి పెట్టుకోండి. సో ఇలా జరుగుతున్న రివ్యూస్ పైన సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ అని చెప్పటం, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే ఏదో సినిమా రేట్ ఎగ్జామ్షన్ గా పెంచిన విషయాలు మాట్లాడడం మీరు అందరూ ఎలా చూస్తున్నారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రేపు అంబటి రివ్యూ చేస్తాడో చేయడా, ఇది కూడా కమెంట్స్ లో గట్టిగా రాయండి. అండ్ ఇలా దుష్ప్రచారం చేసి #, పెట్టే వాళ్ళందరికీ సమాధానాలు ఏమిద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా పవర్ఫుల్ గా రాయండి కింద. That's all for now. Thank you.